గాంధీభవన్లో జరిగిన తెలంగాణ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం హాట్గా సాగింది. ఓవైపు కొత్త ఇన్ఛార్జి సుతిమెత్తగా క్లాస్ పీకితే, మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. ఫైనల్గా రాహుల్ గాంధీని ప్రధాని చేసే వరకు విశ్రమించవద్దని పార్టీ నేతలకి పిలుపునిచ్చి సమావేశం ముగించారు. మరోసారి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. గాంధీ భవన్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలోని కార్పొరేషన్ చైర్మన్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక హెచ్చరికలు జారీ చేశారు. పనితీరు బాగాలేని వారికి ఇకపై పదవులు ఉండవని స్పష్టం చేశారు. ఇది వారి చివరి పదవి అవుతుందని, కార్పొరేషన్ చైర్మన్లుగా ఉన్నవారు రెన్యువల్ కోసం వచ్చినప్పుడు వారి ప్రగతిని, ప్రోగ్రెస్ రిపోర్టును బట్టి తిరిగి అవకాశం ఇవ్వాలో వద్దో డిసైడ్ చేస్తామన్నారు సీఎం. పదవి పొందిన వారిక పనిచేయాల్సిన అవసరం లేదనుకుంటున్నారని, పదవి రాని వారు ఎందుకు పనిచేయాలని అనుకుంటున్నారని సీఎం వ్యాఖ్యానించారు. ఈ రెండింటి మధ్య గ్యాప్ ఉందని, దీన్ని పార్టీనే సరిచేయాలని సూచించారు. మంచినేమో చెవిలో చెప్తున్నారని, చెడును మైకుల ముందు చెప్తున్నారని పార్టీ నేతల వైఖరి పట్ల సీఎం రేవంత్ నారాజయ్యారు. పెద్దలు ఒక మాట చెప్పారు, మంచిని మైకులో చెప్పాలి, చెడుని చెవులో చెప్పాలని. మనోళ్ళు చెడు మైకులో చెప్తారు, మంచం వచ్చి చెవులో చెప్తారు. నువ్వు బాగా చేస్తున్నావు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు భలే ఉన్నాయని చెప్పి తలుపు మూసి నాకు చెప్తారు. బయట మైకులో మాత్రం ఎట్లా చెప్పాలో అట్లా చెప్తారు. ఇది పార్టీకి ఏమాత్రం కూడా లాభాన్ని తెచ్చిపెట్టదు. పార్టీకి తీవ్రమైన, ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది. దయచేసి సమావేశంలో ఉన్న పెద్దలందరికి నా సూచన ఒకటే, పెద్దలు ఊరికేనే చెప్పలేదు, మంచిని మైకులో చెప్పుర్రి, చెడుని చెవులో చెప్పుర్రి అని. కిషన్ రెడ్డి బెదిరిస్తే ఎవరూ భయపడరని, కేంద్రం నుండి ప్రత్యేకంగా తెలంగాణకు వచ్చిన ఒకటంటే ఒక్కటైనా ప్రాజెక్టు ఉందా అని సీఎం ప్రశ్నించారు. తెలంగాణకు నిధులు ఎందుకు రావడం లేదో కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీహార్, ఉత్తరప్రదేశ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు కానీ తెలంగాణకు మాత్రం కేంద్ర నిధులు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెట్రో, రీజనల్ రింగ్ రోడ్ ప్రాజెక్టులను కేంద్ర కేబినెట్ ఎజెండాలో ఎందుకు పెట్టడం లేదని నిలదీశారు. కిషన్ రెడ్డి తన చీకటి మిత్రుడు కేసీఆర్ పదవి పోయిందని బాధపడుతున్నాడని, అందుకే సైంధవ పాత్ర పోషిస్తున్నారని ఘాటుగా విమర్శించారు. నేను అడుగుతున్న కిషన్ రెడ్డిని, ఒక్క రోజైనా ఈ 6 సంవత్సరాలలో నరేంద్ర మోడీ గారి దగ్గర ప్రత్యేకమైన అపాయింట్మెంట్ తీసుకెళ్లి తెలంగాణకి ఇవి కావాలని ఏమన్నా ఇచ్చిందా మీరు? ఏదన్నా మంత్రివర్గ సమావేశంలో తెలంగాణ రాష్ట్రానికి మెట్రో కావాలనో, తెలంగాణ రాష్ట్రానికి రీజనల్ రింగ్ రోడ్ కావాలనో, తెలంగాణకు మూసీ నది ప్రక్షాళన కావాలనో, సెమీ కండక్టర్ కి సంబంధించిన అనుమతులు కావాలనో ఏదైనా మీరు ప్రస్తావించండి. ప్రస్తావిస్తే ఏ మీటింగ్ మినిట్స్ ఉందో చెప్పండి, ఏ పార్లమెంట్ సమావేశాలలో మీరు మాట్లాడినో చెప్పండి. మీకు చిత్తశుద్ధి లేదు. మీది ఎంతసేపు సైంధవ పాత్ర. ఆయన చీకటి మిత్రుడు అధికారం కోల్పోయిన దుఃఖంలో కిషన్ రెడ్డి గారు మాకడ్డం పడుతున్నాడు. బీజేపీ, బీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉందని, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కులగణంలో పాల్గొనకపోతే బీజేపీ నేతలు ఎందుకు మాట్లాడడం లేదని సీఎం ప్రశ్నించారు. హిందీ భాషను దేశ ప్రజలపై రుద్దితే ఊరుకోబోమని, ఎవరి మాతృభాష వారికి ముద్దన్నారు సీఎం. కాంగ్రెస్ పార్టీ అన్ని భాషలకు సమాన ప్రాధాన్యత ఇస్తుందని, తెలుగును కనుమరుగు చేస్తానంటే సహించబోమని హెచ్చరించారు. నియోజకవర్గాల పునర్విభజనలో అమిత్ షా ఎన్ని సీట్లు పెంచుతారో చెప్పడం లేదని, కానీ ఉన్న సీట్లు మాత్రం తగ్గవని చెబుతున్నారంటేనే దక్షిణాది రాష్ట్రాలను నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ఇప్పుడు భాష అనేది ఇష్టంతో నేర్చుకునేది. భాష అనేది తీసుకొచ్చి రుద్దితే ఎవరు ఊరుకోరు. ఎవరి భాష వాళ్ళకు మాతృభాష ముద్దు. తెలుగు భాషను ఖచ్చితంగా నిర్బంధంగా అన్ని పాఠశాలలలో అమలు చేయాల్సిందని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మేము తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఇది ప్రాచీనమైన భాష. తెలుగు భాష కనుమరుగు అవ్వడాన్ని ఏమాత్రం ఒప్పుకోము. ఒక భాషను, ఒక సంస్కృతిని ఇతరుల మీద రుద్ది రాజకీయ ప్రయోజనం పొందాలని ఎవరని చూస్తే అది కుదరదు. ప్రజలు తిరస్కరిస్తారు. తెలంగాణలో పనిచేసే అవకాశం రావడం తనకు గర్వకారణమన్నారు కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. తాను హైదరాబాద్ వచ్చేటప్పుడు స్వాగతం పలకడం, బొకేలు తీసుకురావడం లాంటివి చెయ్యొద్దని, నేతలు, కార్యకర్తలు ఇలాంటి వాటి కోసం టైం వేస్ట్ చేసుకోవద్దని సూచించారు. ప్రభుత్వం పనితీరుతో మంచి పేరు తెచ్చుకుని మరోసారి అధికారం దిశగా అడుగులు వేయాలని సూచించారు. अपनी गरिमा और अपने आत्मसम्मान के साथ
इस कांग्रेस के जाजन में आकर के काम करें, उसी की हम लोगों को जरूरत है, क्योंकि हमारे व्यवहार से लोग हमारा आकलन करते हैं, हमारे विचार का आकलन करते हैं। మొత్తంగా పీసీసీ విస్తృత స్థాయి సమావేశంలో ఓవైపు పార్టీ నేతలకు హెచ్చరికలు జారీ చేస్తూనే మరోవైపు ప్రతిపక్షాలకు గట్టి కౌంటర్ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.